బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికాకి ఇరాన్ సవాలు విసిరింది. అమెరికా గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధమవుతుందని వార్తల నేపథ్యంలో ఒక వీడియోని రిలీజ్ చేసింది ఇరాన్. యుద్ధానికి తన ఇలైట్ కమాండోస్ రెడీగా ఉన్నారంటూ వార్నింగ్ ఇస్తుంది. కమ్ క్లోజ్ అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ పెట్టి మరి ప్రస్తుతానికి ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఇటు గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తే అమెరికాకు ఓటమి తప్పదంటూ హెచ్చరికలను జారీ చేస్తుంది. ఇప్పటికే ఇటు కీలక స్థానాల్లో ఆర్మీని మోహరించింది ఇరాన్. ఇరాన్లో అడుగుపెట్టే ఏ విదేశీ సైనికుడైనా ప్రాణాలతో తిరిగి వెళ్ళడంటూ ఇటు అమెరికాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గెరిల్లా, అసిమెట్రిక్ వార్ఫేర్ ఇలాంటి వ్యూహాలతో రెడీగా ఇరాన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఖర్గ్ ఐలాండ్ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు మైన్స్, మిసైల్స్తోని మోహరించింది. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ అనుభవాలని అమెరికాకు గుర్తు చేస్తూ అమెరికాకు పరాజయం తప్పదంటూ ఇటు ఇరాన్ సటైర్లు వేస్తుంది. గ్రౌండ్ వార్ మొదలైతే వేల సంఖ్యలో ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించబోతుంది ఇరాన్ అంటూ చెప్పుకొచ్చింది ఈ వీడియోలో. అమెరికా ట్యాంకులను అలాగే అమెరికాకు సంబంధించిన బలగాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇటు పర్షియన్ గల్ఫ్ వెంబడి మిసైల్ లాంచర్స్తో సిద్ధంగా ఉన్నాము. అమెరికా నౌకాదళంపై దాడికి సైన్యం ఎదురు చూస్తుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ అంటూ ఇరాన్ చెప్తుంది. గ్రౌండ్ వార్ మొదలైతే ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి యాక్సియస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇటు హౌతీలు, హెజ్బుల్లా అలాగే హమాస్ వీరందరూ కూడా యుద్ధంలో డైరెక్ట్గానే పార్టిసిపేషన్ చేయబోతారు. ఇటు ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాము, వేలాది మంది రెవల్యూషనరీ గార్డ్స్ అంటూ ఆ వీడియోలో చెప్పుకొస్తున్నారు. ఇటు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే అది అమెరికా దేశ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం అవుతుందంటూ ఇటు అమెరికాకు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దానికి ఒక క్యాప్షన్ని కూడా పెట్టారు, కమ్ క్లోజ్, దగ్గరికి రా అంటూ. ఇంకా దగ్గరికి రా, మేమంటే ఏంటో రుచి చూపిస్తామంటూ క్యాప్షన్ పెట్టారు చాలా క్లోజ్గా. ఆ వీడియోని ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. రైట్, దానికి సంబంధించి ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆ కమాండర్ ఏం మాట్లాడాడో ఆ కమాండర్ మాటల్లోనే ఒక్కసారి విందాం. بسم الرحمن الرحیم. برآوردهای غلط رئیس جمهور آمریکا و سران جنایتکار رژیم صهیونیستی باعث گردیده است که ملت قهرمان و دشمن ستیز و نیروهای مسلح مقتدر و شجاع ایران را با شاخصهای مادی و دنیایی خود بسنجند. چنین محاسبات اشتباهی حضور بی سابقه مردم بصیر و انقلابی در خیابانها و اقتدار و ایستادگی معجزه‌گون نیروهای مسلح در میدان نبرد را برای دشمن غیر قابل پیش بینی نموده است. این خطای راهبردی دشمنان آمریکایی و صهیونیستی ایران اسلامی آنها را تحقیر و در مسیر نابودی قرار داده است. آنها با خیالات و توهم فکر می‌کنند با جنگ تبلیغاتی و نمایش سلاح‌ها و تجهیزات به ظاهر پیشرفته نظامی و ترور کودکان، زنان، مردان، دانشمندان و فرماندهان شجاع نیروهای مسلح کشور خواهند توانست ایران مقتدر و سربلندی را که در طول تاریخ در برابر دشمنان خود سر فرود نیاورده است را تسلیم نمایند و یا به خیال خام و باطل خود بر تنگه هرمز تسلط پیدا کنند که این آرزو را تا ابد به گور خواهند برد. دشمنان شکست خورده آمریکایی صهیونیستی ایران اسلامی باید بدانند ملت آگاه و مقاوم و فرزندان سرافراز آنها در نیروهای مسلح ثابت کردند پای هر متجاوزی به کشورشان را قطع و آنها را به خاک سیاه و مذلت خواهند نشاند و من نصر الا من عند الله العزیز الحکیم. రైట్, ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ చాలా కాన్ఫిడెంట్గా, చాలా క్లియర్గా అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నాడు. దొంగలని మేము ఎలా వ్యవహరించాలి, దొంగలతో ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ట్రంప్ ఏదైతే హౌస్ ఆఫ్ ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని తన కైవసం చేసుకోవాలంటూ ఏదైతే కలలు కంటున్నాడో ఆ కళలని కూడా భూస్థాపితం చేస్తాం ట్రంప్తో పాటు. అక్కడికి వచ్చే నావికా దళాన్ని కావచ్చు, నేవీ ఫోర్సెస్ కానీ ల్యాండ్ అటాక్ వచ్చే వాళ్ళందరినీ కూడా భూస్థాపితం చేస్తాం. ఎందుకు
ఇరాన్తో యుద్ధానికి వచ్చాము అంటూ పశ్చాత్తాపపడే రోజులు వస్తాయి అమెరికాకి అంటూ చెప్తున్నారు. మరోపక్కన ఇటు వియట్నాం, ఆఫ్ఘనిస్తాన్ ఆ వార్స్ని కూడా ఇటు అమెరికాకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా క్లియర్గా వాటి సిట్యువేషన్ అప్పుడు ఎలా అయితే అమెరికా ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొందో అలాంటి చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందంటూ. మరోపక్కన ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎంతగా ట్రైనింగ్ చేసుకుని ఉన్నారు, ఎంతగా ప్రిపేర్ అయి ఉన్నారు, ఎలాంటి ఆర్మ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్న వీడియోలో మనం చూడొచ్చు. ఆ వీడియోలో చూడొచ్చు వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ ఒక వీడియోని మనం చూస్తున్నాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అలాగే కమ్ క్లోజ్, దగ్గరికి రా అంటే రండి, ల్యాండ్ అటాక్కి రండి, మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆ విజువల్లో మనం చూడొచ్చు. ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించిన సోల్జర్స్ అందరు కూడా హైలీ ఎక్విప్డ్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మ్స్ కానీ, వాళ్ళు వేసుకున్న వెస్ట్ కానీ, లేకపోతే వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ కానీ, ఇటు రాకెట్ లాంచర్స్, వాళ్ళు ఎంతగా దీనికి ముందు నుంచి ట్రైన్ అయి ఉన్నారు. ఇటు లాస్ట్ ఇయర్ జూన్ 2025లో ఆపరేషన్ థండర్ స్టార్మ్, ఆపరేషన్ నైట్ హ్యామర్, ఆ ఆపరేషన్లో 12 రోజులు అమెరికా ఎలా బిహేవ్ చేసింది, అంతకుముందు ఇటు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు మిగతా చోట్ల కూడా అమెరికా ఎలాంటి వార్ఫేర్ చేసింది, ఇజ్రాయెల్ ఎలాంటి వార్ఫేర్ని కండక్ట్ చేసింది, గ్రౌండ్లో ఇటు మెరైన్స్ కానీ నేవీ సీల్స్ కానీ ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా వీళ్ళు వార్లో ఎలా పార్టిసిపేట్ చేస్తారు, వార్ సిచ్యువేషన్లో ఎలా డిప్లాయ్ అవుతారు. అంటే మొదటగా ఇటు షిప్స్ నుంచి వచ్చినా కూడా ల్యాండ్ మీదకి దిగిన తర్వాత వీళ్ళొక స్థావరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమేం చేస్తారు, అలాగే వీళ్ళ మూవ్మెంట్స్ ఎలా ఉంటాయి, కాన్వేలో ఎన్ని వెహికల్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి ఇరాన్ గతం నుంచే స్టడీ చేసుకుంటూ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ వీళ్ళు వచ్చే అవకాశం ఉందో ఆ పాయింట్స్లో అన్నిట్లో కూడా ప్రస్తుతానికి మైన్స్ని, ల్యాండ్ మైన్స్ని, ఆ ప్లేసెస్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని, మిసైల్స్ని, వీటన్నిటిని సంధించారు. ఇటు కర్గ్ ఐలాండ్ అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇలాంటి ఏరియాస్లో ప్రస్తుతానికి వేలాది మంది ఇటు ఐఆర్జీసీకి సంబంధించి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్, ఇరాన్కి సంబంధించిన మిలిటరీ ప్రస్తుతానికి వేలాది మంది ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర కానీ అలాగే ఇటు కర్గ్ ఐలాండ్ ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ వేలాది మందిని అక్కడ ఉంచడం జరిగింది. ఆ వీడియోలో చాలా క్లియర్గా ఇటు అమెరికా ఏ క్షణమైనా అటాక్ చేయబోతుందంటూ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రిపరేషన్స్ కూడా మేము అన్నీ చేసి ఉన్నాము, రెడీగా ఉన్నామంటూ ఇటు ట్రంప్కి వార్నింగ్ ఇస్తున్నారు. ట్రంప్తో పాటు ఎట్ ద సేమ్ టైం ద వార్నింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇజ్రాయెల్ యాజ్ వెల్. ట్రంప్తో పాటు ఇజ్రాయలీ ఫోర్సెస్ వీటన్నిటికీ కూడా సో సిద్ధంగా ఉన్నామంటూ ఈవెన్ ఆ ఐఆర్జీసీకి సంబంధించిన కమాండర్ మాట్లాడిన మాటలు మనం చూస్తే కనుక హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన విషయాలు కూడా హార్మోస్ జలసంధిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్న ట్రంప్ కలలను ఆయనతో పాటే భూస్థాపితం చేస్తాం. సో ట్రంప్ని కూడా చంపడానికి కూడా రెడీగానే ఉన్నాము. ఇక్కడికి ఏ దేశానికి సంబంధించిన, ఏ ఫారెన్ కంట్రీకి సంబంధించిన సోల్జర్ అయినా అడుగుపెట్టి ప్రాణాలతో వెనక్కి వెళ్ళడు అంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఒక్క క్యాజువాలిటీ కాదు, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు అంటూ ఇటు ఇరాన్ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం ఇటు ఐఆర్జీసీకి సంబంధించిన సోల్జర్స్, ఆ మిలిటరీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో ఇరాన్ ఆర్మీ అని చెప్పొచ్చు, ఇరాన్ మిలిటరీ అని చెప్పొచ్చు, ఆ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ ట్రైనింగ్కి సంబంధించిన విజువల్స్ని కూడా మనం వీడియోలో చూస్తున్నాం. చూడండి, ఒక ల్యాండ్ అటాక్ జరిగినప్పుడు ఎలా వెహికల్స్తోని డిప్లాయ్ అవ్వాలి, ఏం చేయాలి, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అంటూ మొత్తానికైతే మేము ప్రిపేర్డ్గా ఉన్నామంటూ ఇటు ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం. అవన్నీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మిడిల్ ఈస్ట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కావచ్చు, కర్గ్ ఐలాండ్, ట్రంప్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, వీలైతే మేము రెడీగా ఉన్నాము, కమ్ క్లోజ్ అంటున్నారు, దగ్గరికి రా అంటే మీరు వచ్చి ల్యాండ్ అటాక్ చేయండి, మేము ఏంటో చూపిస్తామంటున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, ఏంటి ఇప్పుడు ట్రంప్ నిజంగానే ఒక ల్యాండ్ అటాక్ వెళ్ళబోతున్నాడు? గతంలో కూడా మనం చూస్తే ఒకసారి ఇలానే ఫిబ్రవరి 28 అటాక్ చేసే ముందు ఇటు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఫైటర్ జెట్స్, నేవీకి సంబంధించిన షిప్స్ అన్నింటినీ కూడా ఇరాన్ చుట్టూ మోహరించి ఫిబ్రవరి 28 ఒక్కసారే మల్టిపుల్ స్ట్రైక్స్ చేశాడు. ఇప్పుడు ఆర్మీని కూడా గల్ఫ్ కంట్రీస్లో దాదాపు 50,000 మంది ఉన్నారు.
మొన్న యుఎస్ఎస్ ట్రిపోలి నుంచి 3,500 మంది మెరైన్స్, నావీ సీల్స్ వీళ్ళందరినీ కూడా మోహరించాడు. ల్యాండ్ అటాక్ చేసే అవకాశం ఉందా? ఇరాన్ పెట్టిన ఈ వీడియోని చూసి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రానున్న రోజుల్లో? రైట్ రైట్ మనం ఒకసారి విజువల్లో ఈ ఐఆర్జీసీకి సంబంధించిన కమాండర్ బాడీ లాంగ్వేజ్ని మనం చూస్తున్నాం. బాడీ లాంగ్వేజ్లో చాలా కాన్ఫిడెంట్గా ఐఆర్జీసీకి సంబంధించిన ఆ కమాండర్ చాలా కాన్ఫిడెంట్గా కమ్ క్లోజ్ అంటూ అమెరికాని చెప్పే ప్రయత్నం చేశాడు. మరి కాసేపట్లో ఇటు నా కొలీగ్ సచిన్ని మరొకసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి అయితే ఐఆర్జీసీకి రిలీజ్ చేసిన ఆ వీడియోస్లో కూడా మనం చూడొచ్చు వాళ్ళ ఆర్మీ ఎంతగా ట్రైన్ అయి ఉంది. కొంతమంది స్నైపర్స్ కనిపిస్తున్నారు దాంట్లో, ఇటు పిస్టల్స్ని యూజ్ చేస్తున్నారు, గన్స్ని యూజ్ చేస్తున్నారు, మెషిన్ గన్స్ని, రాకెట్ లాంచర్స్ని మనం చూడొచ్చు, ఆర్పీజీ రాకెట్ లాంచర్స్ని. ఇలాంటి అడ్వాన్స్డ్ వెపన్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయంటూ. అలాగే మనం చూడొచ్చు ఒక మొబైల్ లాంచర్ నుంచి కూడా మిసైల్స్ని కూడా లాంచ్ చేస్తున్నారు. ఇరాన్ ఇటు ల్యాండ్ అటాక్ ఇదంతా జరగబోయే అవకాశం ఉంది అంటూ ప్రిపేర్డ్గా ఉన్నాము అని ఇటు ఇరాన్ చెప్పుకొస్తుంది. కానీ ప్యారలల్గా ఎట్ ద సేమ్ టైం ఇటు లండన్, అలాగే ఇటు లండన్తో పాటు జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్లో సైబర్ అటాక్స్ చేస్తుంది. ఇలాంటి కంట్రీస్లో ప్రస్తుతానికి సైబర్ అటాక్స్ చేస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, ఎలా చూడాలి? ఇరాన్ పెట్టిన ఈ వీడియోని చూస్తే చాలా కాన్ఫిడెంట్గా ఇరాన్ రండి అంటుంది, కమ్ అండ్ అటాక్ అస్, వచ్చి మమ్మల్ని అటాక్ చేయండి అని ఇన్వైట్ చేస్తుంది. ఒక రకంగా కమ్ క్లోజర్ అని అంటుంది. అమెరికా మరి ఆ మూవ్ అంటే ల్యాండ్ అటాక్ చేసే అవకాశం ఉందా? చేస్తే ఇరాన్ పెట్టిన ఈ వీడియోని కూడా ఎలా చూడాలి? అంటే వాళ్ళకి ప్రత్యేకమైన స్పెషల్గా వాళ్ళు పెద్దగా పోరాడాల్సిన అవసరం లేదని చెప్పుకోవాలి ఇరాన్ విషయంలో. ఎందుకంటే వాళ్ళకి భౌగోళికంగా ఉన్న స్పేస్ జాగ్రత్త కావచ్చు, ఆల్బోస్ పర్వతాలు దాటి రావడానికి ఫస్ట్ అమెరికాకి వీలా పడిపోతుంది. సో వాళ్ళకి అక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. దాంతోపాటు వాళ్ళు స్పెసిఫై చేస్తున్న ప్లానింగ్ కూడా చాలా సుపీరియారిటీ ఉంది. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి గ్రౌండ్ లో వాళ్ళకి పట్టుంది, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లో అంటే గగనతలంలో ఎయిర్ వాళ్ళకి పట్టలేదు, అట్ ద సేమ్ టైం సీట్ కూడా పట్టలేదు. అంటే నేవీ విషయంలో పట్టలేదు, అలాగే ఎయిర్ ఫోర్స్ విషయంలో పట్టలేదు. బట్ గ్రౌండ్ ఆపరేషన్ లో మాత్రం వీళ్ళు దిట్టాం. దాంతో పాటు వీళ్ళకి ఇంకా ఫుల్ సపోర్ట్ వస్తుంది. చైనా నుంచి ఆర్మ్స్ సపోర్ట్ అనేది వినిపిస్తోంది. దాంతో పాటు టెక్నాలజీ సపోర్ట్ రష్యా నుంచి వస్తుంది అనేది ఇక్కడ బలంగా వినిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు వీళ్ళ డామినెన్స్ ఉంది. మరి ఎందుకు ఇరాన్కి ఎంత కాన్ఫిడెన్స్ అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఫస్ట్ ఒక్కొక్కటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ క్లైమేట్ అడ్వాంటేజ్, ఎందుకంటే ఆ పర్వతాలు రెండు గురించి మాట్లాడుకుంటే అవి ఒక గ్రేట్ వాల్, వాళ్ళకి ఒక సెక్యూరిటీ లా ఉంటాయి. సో అవి అక్కడ ఇంకా 10,000 అడుగుల పై చిలుకుంటాయి. ఒకటైతే 14,000, ఇంకొకటి 9,000 చిల్లర. అంటే ఆన్ అండ్ యావరేజ్ గా అనుకున్న ఒక 10,000 అడుగుల ఎత్తులో ఉంటాయి ఒక్కొక్క పర్వతం. అది కూడా కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించున్నాయి. సో అంతటి వాస్ట్ స్పేస్ లో ఉన్నప్పుడు వాటిని దాటుకు రావడం కష్టం అవుతుంది. పోనీ అవేనా కనుక సమాంతరంగా ఉంటుంది ఎందుకు ఆ ప్రాంతం అది. సో దీంతో పాటు ఇప్పటికే వాళ్ళకి టెర్రరిస్టులని ఈ ఆర్మ్స్ ని వాళ్ళు ప్రొవైడ్ చేసుకోవడం జరిగింది. వాటిని ఎందుకు కొట్టాలంటే అక్కడ సరిపోదు. గ్రౌండ్ ఆపరేషన్ కి అమెరికా దిగాలనుకుంటే కనుక ఫస్ట్ గా వాటిని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఆర్మ్స్ టార్గెట్ చేసుకోవాలనుకుంటుంది, కానీ అది ఎక్కడ సాధ్యం కావటం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గ్రౌండ్ లోకి దిగాలంటే వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితి అయితే మాత్రం అంత వాళ్ళకి సపోర్టివ్ గా లేవని చెప్పుకోవాలి. అండ్ ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న అమ్యునేషన్స్ కూడా మరి ఖుర్రం షా కావచ్చు, లేకపోతే షాహిద్ వాళ్ళు ఇలాంటి డ్రోన్స్ వాళ్ళకి కాస్త అడ్వాంటేజ్ గా మారుతున్న సందర్భం ఇరాన్ విషయంలో. అంటే షాహిద్ డ్రోన్స్ కావచ్చు, లేకపోతే ఖుర్రం షా కావచ్చు, లేకపోతే మరికొన్ని ఈ ఖుర్రం షాలో కూడా 1, 2, 3 అని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఇలా డిఫరెంట్ అడ్వాంటేజెస్ అయితే మాత్రం కంప్లీట్ గా ఇరాన్ కి డామినెన్స్ చూపిస్తుందని చెప్పుకోవాలి. దీంతో పాటు వాళ్ళకి లాంగ్ రేంజ్ గా మాట్లాడుకునే సందర్భంలో అవి కూడా అడ్వాంటేజ్ ఉన్నాయి. గెరిల్లా యుద్ధం అనేది వాళ్ళు సిద్ధమవుతున్నారు. అంటే గెరిల్లా యుద్ధం అనేది మాట్లాడుకున్న పాయింట్ మెన్షన్ చేయాలి. ఇంతవరకు కూడా వీళ్ళు అసిమెట్రిక్ వార్ కి వెళ్తున్నారు. అంటే ఎక్కడ ఈ కన్వెన్షనల్ వార్ అనేది లేదు. అంటే సంప్రదాయబద్ధంగా ఆర్డర్ రావాలి, వీళ్ళు చెప్పాలి, వీళ్ళు చెయ్యాలి, ఇలా లేదు. అక్కడ ఏంటంటే ఇండివిజువల్ గా అయిపోయారు. అంటే ఫర్ సపోజ్ ఒక 15 మందికో 5గురికో ఒకరు లీడ్ చేస్తున్నట్టుగా.
అంటే కంప్లీట్ గా ఒకరి పైనుండి ఒకరు లీడ్ చేస్తారు, వాళ్ళు చచ్చిపోతే కనుక అంటే వాళ్ళు కనుక మరణిస్తే నెక్స్ట్ వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ లేదు, అది కన్వెన్షనల్ వార్ అంటూ ఉంటారు. ప్రస్తుతం వీళ్ళు అసిమెట్రిక్ వార్లోకి వెళ్ళిపోయారు. అంటే ఎవరి దగ్గర ఎటువంటి ప్లాన్ ఉంటే దాని ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి టాప్ లీడర్షిప్ తో పట్టించుకోవట్లేదు. అండ్ ఇప్పటికీ వాళ్ళు సెగ్రిగేట్ అయిపోయారు. వాళ్ళకు ఉన్నదంతా వాళ్ళ బలం బలగం ఐఆర్జీసీ. ఆ ఐఆర్జీసీని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఐఆర్జీసీ ఆల్రెడీ ప్లానింగ్ ఇచ్చేస్తుంది పూర్తి స్థాయిలో. ఐఆర్జీసీ ఇన్నాళ్ళు గ్రౌండ్ లోపల అంటే ఇరాన్ లోపల ఉండి భద్రతను కాస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ ఐఆర్జీసీ ఫ్రంట్ రన్ లోకి వచ్చేస్తుంది. అంటే బోర్డర్స్ లోకి కంప్లీట్ గా ఆక్యుపై చేస్తున్నారు. మరి అలాంటప్పుడు క్వశ్చన్ రావచ్చు, సచిన్ మరి వీళ్ళు బయటకు అంటే బోర్డర్లోకి వచ్చేసి వీళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఇంటర్నల్ గా ఏమైనా వస్తే ఎవరు చూసుకుంటారని చెప్పి. సో ఇప్పటికే దీనికి సంబంధించి స్పెషల్ ఫోర్సెస్ ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే బోర్డర్స్ ని ఐఆర్జీసీ చూసుకుంటే ఐఆర్జీసీలో ఉన్న మిగిలిన విభాగాలు అంటే ఒక విధంగా చెప్పంటే వాళ్ళ మిలిటరీ కూడా దీనిలో భాగంగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే వాళ్ళ నేవీ కావచ్చు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్మీ కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా సెకండ్ లేయర్ లోకి వెళ్ళిపోతున్నాయి. సెకండ్ లేయర్ లో అంటే పూర్తిగా సెకండ్ లేయర్ లో ఉంటాయంటే కాదు. సో ఫస్ట్ లేయర్ లో ఐఆర్జీసీ ఈ సముద్రానికి సంబంధించి కొంతమంది ఉంటారు, ల్యాండ్ మీద కొంతమంది ఉంటారు. వీళ్ళల్లో వాళ్ళు ఇంక్లూడ్ అవుతారు. సో వీళ్ళ అథారిటీ తీసుకుని వాళ్ళు కలిసి అప్పుడు ఆ గ్రౌండ్ ఆపరేషన్ కి సిద్ధమవుతారు. అండ్ దాంతో పాటు మనం మాట్లాడుకున్నట్టుగా ఆల్మోస్ట్ జాగ్రత్త పర్వతాలు ఈ రెండు చాలా కీలకంగా మారుతున్నాయి. కాబట్టి ఈ రెండు ప్రాంతాల దగ్గర అప్పటికే అనుభవం ఉన్న ఐఆర్జీసీ సిబ్బంది కొంతమంది అక్కడ మాటు వేశారు. ఇప్పటికీ వాళ్ళ కొంతమంది కళ్యాణ్ ఇక్కడ అక్కడ భౌగోళిక స్వరూపం అడ్వాంటేజ్ మాత్రమే కాదు, దాంతో పాటు అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కూడా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అక్కడ అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న ప్రాంతం ఉంది, అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతున్న సందర్భం కూడా ఉంది. మహా అయితే అమెరికన్స్ ఒక 10 డిగ్రీ సెల్సియస్ లో వాళ్ళు పనిచేస్తూ ఉండొచ్చు కాక ఇంకా అంత తక్కువలో. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మైనస్ లోకి వెళ్ళిపోవచ్చు. అఫ్ కోర్స్ మనకి ఇటువంటి సిచ్యువేషన్ మనకి కాస్త సమ్మర్ అయినప్పటికీ కూడా ఎత్తు కారణంగా అంత ఎత్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టెంపరేచర్ విషయంలో కూడా వాళ్ళకి కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాంతో పాటు ఇంకా మాట్లాడుకుంటే టెంపరేచర్ తో పాటు ఇటు ఎడారి ప్రాంతం ఇప్పుడు ఈ ఎలా మాట్లాడుకోవాలి తూర్పు ప్రాంతం అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ బోర్డర్ లో నుంచి వెళ్లే ఆప్షన్ అదొక్కటే ఉంది. అక్కడ ఎడారులు ఉన్నాయి. ఆ ఉన్న రెండు ఎడారులు కూడా పూర్తిగా వెహికల్స్ వెళ్లే సందర్భం లేదు. నడుచుకు వెళ్తూ ఉంటే కాళ్ళు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే అంత ఇసుక ప్రాంతం అది. అండ్ వెహికల్స్ వెళ్లే సిచ్యువేషన్ ఉండదు. అడుగు వేస్తుంటే అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టం అవుతుంది. అండ్ అక్కడ సమ్మర్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కాస్త క్లైమేట్ కూడా వాళ్ళకి డిసడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. సో వీళ్ళకి ఆపర్చునిటీ పోనీ కాకసస్ నుంచి రావాలనుకున్నా, అది కాస్పియన్ సీ నుంచి రావాలనుకున్నా, కాస్పియన్ సీ నుంచి వచ్చారనుకో కొద్ది దూరం వరకు వస్తారు. ఒక మహా అయితే ఒక 10 అడుగులో, మహా అయితే 100 అడుగులు, లేకపోతే 1 కిలోమీటర్లు అనుకున్న 5 కిలోమీటర్ల వరకు వెళ్ళగలరేమో. అయిన తర్వాత ఆ కొండను ఎక్కాలంటే ఆల్బోస్ పర్వతాన్ని ఎక్కాలంటే కష్టం. అయిన తర్వాత ఎక్కిన తర్వాత దిగడం మరింత కష్టం వాళ్ళకి. ఎందుకంటే ఒక్కొక్కటి 10,000 కనీసం ఆన్ అండ్ యావరేజ్ గా 10,000 అడుగులు ఉంటుంది కాబట్టి. అండ్ దాని తర్వాత బ్యాసిస్ ఫోర్స్ ఏం చేస్తారు అంటే మన పోలీసులు ఉంటారు అనుకో. మన బ్యాసిస్ ఫోర్స్ అంటే మన పోలీసులతో సమానం అనుకుందాం. సపోజ్ ఐఎమ్ సేయింగ్ నాట్ ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళని గ్రౌండ్ అంటే ఈ ఐఆర్జీసీకి రీప్లేస్మెంట్ గా ఇంటర్నల్ గా సెక్యూరిటీ చూసేందుకు వాళ్ళు అండ్ లోకల్ గా జనాలని తీసుకున్నారు. వాళ్ళకి లోకల్ ప్రొటెక్షన్ ని. కాబట్టి ఫుల్ ప్లాన్ లో అయితే ఉంది ఇరాన్. అమెరికా ఇదే భయపడుతోంది, ఏ క్షణానైనా మనం వీక్ అయితే ప్రపంచం ముందు సాధించుకోవాల్సి ఉంటుందేమో చెప్పి. కాబట్టి అమెరికా ది బిగ్గెస్ట్ వార్ కి సిద్ధమవుతోంది. మాట్లాడుకోవచ్చేమో కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఇరాన్ అయితే ఒక వీడియోని రిలీజ్ చేసింది. కమ్ క్లోజర్ అంటూ అమెరికాని ఇన్వైట్ చేస్తుంది. యుద్ధంలోకి సిద్ధంగా ఉన్నాం మేము, రండి దగ్గరగా రండి అంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అమెరికా నిజంగానే ల్యాండ్ అటాక్ చేస్తే కనుక ఊరికే ఏదో బార్డర్లో ఉన్న ఇరాన్కి సంబంధించిన మిలిటరీతో వార్కి వెళ్ళడం కాకుండా అమెరికా చేసేది ఇటు నతాన్స్, ఇస్ఫహాన్ ఇలాంటి ప్లేసెస్లో ఏవైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేస్తూ అక్కడ ఏదైతే 60% ప్యూరిఫికేషన్ అయిన యురేనియం 400 నుంచి 450 కేజీలకు సంబంధించిన యురేనియం ఉంది. ఆ యురేనియంని బయటికి తీసే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ఫస్ట్ ఆ 400-450 కేజీల యురేనియంని ఐడెంటిఫై చేయాలి. మరీ ముఖ్యంగా ఇస్ఫహాన్, నతాన్స్ ఇవి రెండు కూడా ఇరాన్లోని భూభాగం మధ్యలో ఉన్నాయి. అంటే ఏదో కోస్టల్ ఏరియాలోనో ఏదో సీ షోర్ పక్కన ఉన్న
ఏరియాస్ కాదు, న్యూక్లియర్ ఫెసిలిటీస్ కాదు. సో ఆర్మీ ఇటు ఇరాన్ మధ్యలోకి వెళ్ళి, అమెరికన్ ఆర్మీ ఇరాన్ మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో పోరాడి అక్కడ ఒక బేస్ని సెటప్ చేసి ఆ గ్రౌండ్ని కూడా అక్కడ మట్టిని తవ్వి అందులోంచి ఈ 60% ప్యూరిఫికేషన్ చేసిన యురేనియంని బయటికి తీయడానికి హెవీ మెషినరీస్ తీసుకెళ్ళాలి. అంటే ఒక పొక్లైన్స్ లాంటివి, ఇలాంటి ఒక హెవీ మెషినరీని కూడా అక్కడికి తీసుకెళ్ళి దాని తర్వాత ఇదంతా చేయడానికి అట్లీస్ట్ ఒక ఫ్యూ వీక్స్, కొన్ని వారాల సమయం పడుతుంది, మేబీ నెలల సమయం కూడా పట్టొచ్చు. ఇటు నతాన్స్ ఇస్ఫహాన్కి వెళ్ళి ఇలాంటి మిషన్ని అచీవ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఇరాన్ ఒక పక్కన అడుగుపెట్టి కూడా నాకు చూపించండి అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఏ ఫారెన్ కంట్రీకి సంబంధించిన సోల్జర్ అయినా ఇరాన్ భూభాగం పైన అడుగుపెట్టి వెనకకి ప్రాణాలతో వెళ్ళలేడని చాలా కాన్ఫిడెంట్గా. సో అమెరికా టార్గెట్ చేస్తే ఇటు కర్గ్ ఐలాండ్, ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, అమెరికా ఇప్పటికీ చెప్పుకొస్తున్న విషయం ఏంటి, ఇటు బెలిస్టిక్ మిసైల్స్ని, అలాగే ఇటు యురేనియం రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజాల్వ్ చేయాలి, వాటిని ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీకి ఇచ్చేయాలంటూ. సాధారణంగా యురేనియంని ప్యూరిఫై చేయడానికి 0 to 60% చేయడం చాలా కష్టం అండ్ దానికి చాలా సమయం పడుతుంది. 60 నుంచి 100% చేసి దాని నుంచి ఒక న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయడం ఈజీ. సో ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర 60% ప్యూరిఫికేషన్ చేసిన యురేనియం ఆల్రెడీ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.